కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలోని గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర వేడుకలు మొదలయ్యాయి. మాఘ శుద్ధ పౌర్ణమి నుండి 3 రోజుల పాటు నిర్వహించే వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా నిన్న స్వామివారి కళ్యాణం, నేడు రథోత్సవం, రేపు భక్తుల దర్శనంతో జాతర ముగియనుంది. జిల్లాతో పాటుగా అటు మహారాష్ట్ర నుండే కాకుండా పలు జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది. 16వ శతాబ్దానికి పూర్వం గంగాపూర్ గ్రామానికి చెందిన ముమ్మడి పోతాజీ తన చిన్నతనం నుండి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతి ఏటా మాఘశుద్ధ పౌర్ణమి నాడు కాలినడకన వెళ్లేవారు. ఇలా కొన్నేళ్ల తర్వాత వయసు పైబడి ఆ స్వామివారిని దర్శించుకోలేకపోతున్నారని తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దీంతో స్వామివారు పోతాజీ కల్లో కనిపించి గ్రామ పొలిమేర గుట్టలో కొలువై ఉన్న అన్ని తన కోసం ఆలయం నిర్మించాలని కోరినట్లు భక్తులు చెప్పుకుంటారు. అక్కడే వాగులో పుణ్య స్నానం ఆచరించి గుట్టను తొలవగా స్వామివారిని రూపాయలైనటువంటి పట్టెనామాల ఆనవాలు దర్శనమిచ్చాయి. అప్పటి నుండి ప్రతి మాఘ శుద్ధ పౌర్ణమి నాడు కొన్ని గడియలు ఈ గుహలో దర్శనార్థం భక్తుల కోసం వస్తారని ప్రగాఢ నమ్మకం. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిన్నటితో ముగియడంతో గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. రెబ్బెన మండలం గోలేడి గ్రామానికి చెందిన శ్రీ సేవాలాల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో విరాళాలు సేకరించి భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. స్వామివారి కోరిక మేరకు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంకి సందుగా దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి మన గంగాపూర్ దేవస్థానానికి వచ్చి ప్రజలకు తన యొక్క రాజ్యాన్ని కల్పించాలని నమ్మకంతో ఈ యొక్క జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ భక్తులు ఈరోజు దాదాపు 1 లక్ష మంది దాకా దాదాపు దర్శనాలు చేసుకోవడం జరిగింది. ఇంకా సాయంత్రం రథోత్సవాన్ని కూడా భక్తులు చాలా రద్దీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సహకరించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించి అందరూ కూడా దర్శన భాగ్యం కలగాలని కోరుకుంటున్నారు.